ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో రక్షించబడి మారు మనసు పొంది మరి వాగ్దానాన్ని పొందుకొని జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం. వాగ్దానాన్ని పొందుకొని దేవుడు చేస్తాడు, దేవుడు నా పట్ల కదులుతాడని నీ వాగ్దానాన్ని పట్టుకుని ప్రార్థన చేస్తూ విశ్వాసంతో జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం. అయినా కూడా నీ వాగ్దానం నెరవేరలేదని, వాగ్దానం ఇచ్చిన దేవుడు నా పట్ల కార్యం చేయలేదని బాధపడుతూ, ఆందోళన పడుతూ, దుఃఖంతో జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం. అయితే ఈ రోజున దేవుడిని ఒక మాట తెలియపరచాలని ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు. హెస్కేలు గ్రంథము 12వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చూసినట్లయితే, ఇకను ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును, నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును, ఇది యెహోవా వాక్కు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున నేను చెప్పిన మాట, నేను చెప్పిన వాగ్దానం కన్ఫామ్గా జరగబోతున్నాయి. ఇక రాబోయే రోజుల్లో నువ్వు భయపడొద్దు, ఇక జరగబోతున్నాయి, ఆలస్యం లేకుండా జరుగుతున్నాయి. విశ్వాసంతో ఉండు, మనుషులంగా చూడొద్దు, మనుషులంగా చూసి నా బతికేంది, నా స్థితి ఏంది అనుకోవద్దు. నీ పరిస్థితులు మారబోతున్నాయి, చిన్నపాటి విశ్వాసంతో ఉండు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజు నుంచి ఎలాంటి పరిస్థితులు నలుగుతూ ఉన్నా, ఎలాంటి జీవితంలో ఆందోళన పడుతూ ఉన్నా భయపడకుండా దేవుడు నాతో మాట్లాడాడని చిన్నపాటి విశ్వాసంతో ఉండాలని ఈ రోజున దేవుడు నీకు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆమేన్.